హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్ఏలో బుజ్జిగాడు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఈరోజు తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెసిపీ ఈ వ్లాగ్లో మీరు చూడబోతున్నారు. ఈ సర్వపిండి ఎక్కువ మన తెలంగాణ సైడ్ బాగా చేసుకుంటారన్నమాట. అండ్ నాకైతే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ స్నాక్ అన్నమాట. అండ్ ఇది ఏంటంటే వర్షం పడుతున్నప్పుడు, క్లౌడీ ఉన్నప్పుడు ఈ స్నాక్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనము ఫస్ట్ సర్వపిండి చేస్తున్నాం అని అంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉండాలన్నమాట. సో ఏ ఒక్కటి తక్కువైనా కూడా దాని టేస్ట్ అనేది అసలు డిఫరెంట్గా ఉంటుంది. అందుకే అన్ని ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో అవైలబుల్గా ఉంటేనే ఈ రెసిపీ మనం చేసుకోవాలన్నమాట. సో ఈ సర్వపిండి చేసిన రోజు మా ఆయనకి నాకు ఫుల్ పోటీగా తింటాం అన్నమాట మేము ఇది. సో అంత బాగా ఇష్టం అన్నమాట మాకు ఈ రెసిపీ. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సర్వపిండి కోసం నేనైతే ముందుగా బియ్యపిండి తీసుకున్నా. సో బియ్యపిండితోనే సర్వపిండి చేసుకుంటారు, చాలా టేస్టీగా వస్తుంది. కోసం నేనైతే ముందుగా 5 గ్లాసెస్ పిండి తీసుకున్నాను. సో పిండి అంటే అది మీ ఇష్టం అండి, మీరు ఎంతైనా వేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. దాంట్లోనైతే జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం ఎక్కువనే ఉండాలి, చాలా బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోండి. సో నేను పసుపు ఎందుకు వేసాను అంటే జస్ట్ కలర్ కోసం పసుపు వేసాను అంతే. నెక్స్ట్ సాల్ట్ వేసుకోండి. సో టేస్ట్ చూసుకుంటూ సాల్ట్ వేసుకోండి. ఒకవేళ సాల్ట్ ఎక్కువైతే మళ్ళీ సర్వపిండి వేస్ట్ అయిపోతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే కారం యాడ్ చేసుకోండి. సో కారం అంటూ ఇది కూడా అన్నీ మనం టేస్ట్ చూసుకుంటూనే వేసుకోవాలి సర్వపిండిలో. అంటే మీకు ఎంత స్పైసీ తింటారో అంత వేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే స్మాష్ చేసిన గార్లిక్ ఉంటుంది కదా, సో అది వేసేయండి. అండ్ నెక్స్ట్ కరివేపాకు, అండ్ మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా వేసుకోండి కరివేపాకు. అండ్ నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి వేసుకోండి. సో ఇది నాకు కారం లేని పచ్చిమిర్చి అన్నమాట. సో నేను అందుకే కొంచెం ఎక్కువ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆనియన్. సో ఆనియన్ ఏంటంటే కొంచెం ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. నేను ఇదంతా వేసుకోను ఆనియన్. కొంతమంది ఏంటంటే ఆనియన్ వేసుకుంటే ఖరాబ్ అయిపోద్ది సర్వపిండి అంటారు, కానీ మన ఇండియాలో అయితే ఆ వెదర్ను బట్టి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం యూఎస్లో అస్సలు ఖరాబ్ కాదు సర్వపిండి. 3-4 డేస్ అయినా కూడా బయట పెడితే అలానే ఉంటుంది అన్నమాట. అండ్ నేనైతే కొంచెమే తీసుకున్నా, ఎందుకంటే ఎక్కువ ఆనియన్సే కనిపించినా కూడా సర్వపిండి అంతే నార్మల్గా వస్తుంది టేస్ట్. సో మరీ ఎక్కువ ఉండదు, అన్నీ కరెక్ట్గా ఉండాలన్నమాట. అండ్ ఆనియన్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి, అంటే అంతా కలిసేటట్టు కలుపుకోవాలి సాల్ట్ అదంతా కూడా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసి ఏదైనా తక్కువ ఉంటే అది వేసుకోండి. సో దాని తర్వాత కొన్ని పల్లీలు అయితే యాడ్ చేసుకోండి. పల్లీలు కొంతమంది ఏంటంటే వేయించి వేసుకుంటారు, నేనైతే పల్లీలు డైరెక్ట్ వేసుకున్నాను. సో మీ ఇష్టం అండి, మీరు ఎట్లనైనా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ది లాస్ట్ కొత్తిమీర అయితే వేయండి. సో కొత్తిమీర అయితే ఎంత బాగా వేసుకుంటే అంత చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అండ్ చూడడానికి కూడా లుక్ వైజ్గా బాగుంటుంది అన్నమాట. సో కొత్తిమీర మాత్రం బాగా వేసుకోండి ఇంట్లో ఉంటే. అండ్ కొత్తిమీర లాస్ట్కి వేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం పలసగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా చేతికి అతుక్కోకుండా ఉండాలన్నమాట. మనం ఎక్కువ పల్సగా కలుపుకుంటే ఏంటంటే ప్యాన్కి అది స్టిక్ అయిపోతుంది అన్నమాట. అంటే మన హ్యాండ్ కూడా స్టిక్ అయ్యి అది సరిగ్గా చేయడానికి రాదన్నమాట. సో నేను ఇప్పుడైతే 3 ప్యాన్స్లో వేస్తున్నా. ఒకటి స్టీల్, ఒకటి నాన్ స్టిక్ అండ్ ఒకటి రాతేండి అంటారు కదా, సో దాంట్లో. సో ఈ మూడిట్లో ఎట్లా వస్తుందో చూద్దాం. అండ్ ఫస్ట్ అయితే నేను స్టీల్ దాంట్లో వేస్తున్నా. ఏంటంటే సర్వపిండిలో ఆయిల్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో మనం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అన్నమాట దీనికి. ఆయిల్ తక్కువ పోసుకుంటే ఏంటంటే ఫ్రై అయిన తర్వాత, అంటే సర్వపిండి ఫ్రై అయిన తర్వాత అది సరిగ్గా మనకి రాదు తీయడానికి. సో మనం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏంటంటే దానంతట అది వచ్చేస్తుంది అన్నమాట. సో ముందైతే ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా మంచిగా మందంగా ఉత్తుకోండి. మరీ మందం ఉండద్దు, మరి పలసగానే ఉండద్దు, నార్మల్ మందంగా ఉండాలన్నమాట. మరీ పలసగా ఉంటే కూడా సర్వపిండి అనేది కొంచెం మాడుతుంది కింద. మందంగా ఉంటే ఏంటంటే సర్వపిండి అనేది పిండి ఉంటుంది అన్నమాట. సో తినాలనిపించదు, అంతే టేస్టీగా అనిపించదు. మీరైతే ఇప్పుడు నేను చూపించే విధంగా చేసుకోవడం బెటర్. అండ్ ప్రెస్ చేసిన తర్వాత కొంచెం హోల్స్ అనేది మనం పెట్టుకోవాలి, ఎందుకంటే ఇందులో మనం కొన్ని వాటర్ అండ్ కొంచెం ఆయిల్ వేయాలి. వేస్తే ఏంటంటే ఆయిల్తోని మంచిగా ఫ్రై అవుతుంది సర్వపిండి. సో ఆయిల్ తక్కువ వేస్తే ఏంటంటే పిండి ఉంటుంది అన్నమాట. అస్సలు కొంచెం అయితే ఆయిల్ ఎక్కువనే పడుతుంది దీనికి. అండ్ కొంచెం అయితే ఆయిల్ ఎక్కువనే వేసుకోండి. ఇంకా స్టీల్ దానికైతే ఇంకా కొంచెం ఎక్కువనే పడుతుంది.
అండ్ నెక్స్ట్ ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్. సో అన్నిటికన్నా బెటర్ ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్. సో దీంట్లో అయితే మనం ఆయిల్ తక్కువ పడుతుంది, ఈజీగా సర్వపిండి అయిన తర్వాత వచ్చేస్తుందన్నమాట. కానీ దీంట్లో పెద్దగా టేస్టీగా అనిపించదు. స్టీల్ అండ్ రాతండి దీంట్లో మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ నాన్ స్టిక్ ప్యాన్స్లో ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువ ఏం తీసుకోదు. సో మనం వేసినంత కరెక్ట్గా ఫ్రై అవుతుంది, కానీ టేస్ట్ ఏమో పెద్దగా అంతేం అనిపించదు. సో ఇప్పుడు నేను చేసుకునే విధంగా సేమ్ దానిలానే ఇది కూడా తొందర అయిపోవాలి సర్వపిండి అంటే మాత్రం నాన్ స్టిక్ ఇస్ బెటర్ అన్నమాట. అంటే తొందర అయిపోతుంది దీంట్లో, ఎంతసేపు పట్టదు. బట్ స్టీల్ అవన్నీ కొంచెం లేట్ అవుతుంది. ఇది మాత్రం వాష్ చేయడం కూడా చాలా ఈజీగా వాష్ అయిపోతుంది అన్నమాట. సో స్టీల్ మాత్రం అస్సలు వాష్ అవ్వదు, అసలు దానికి స్టిక్ అయి ఉంటుంది కదా కొంచెం కొంచెం, అస్సలు అది పోదు. సో నాన్ స్టిక్ ఈజ్ బెటర్, కానీ టేస్ట్ వైజ్గా మాత్రం అవి బెటర్ అన్నమాట, స్టీల్ అండ్ రాతండి. నెక్స్ట్ ఏంటంటే ఈ రాతిండి ప్యాన్ అన్నమాట. సో ఈ ప్యాన్లో నిజంగా చెప్పాలంటే ఆయిల్ ఎక్కువనే పడుతుంది, కానీ టేస్ట్ అయితే అన్నిటికన్నా ఎక్సలెంట్ టేస్ట్ రావాలి సర్వపిండి అంటే ఈ రాతిండి దాంట్లో చేసుకోండి మీ ఇంట్లో ఉంటే మాత్రం. సో ఇందులో కూడా ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. అండ్ ఇందులో కొంచెం మందంగానే పెట్టుకోవాలి, మరి పలసగా పెట్టుకుంటే ఏంటంటే తొందర మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం ఎక్కువనే పెట్టుకోండి దీంట్లో మందంగా. సో తర్వాత సర్వపిండి ప్యాన్స్ అయితే ఈ స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టండి, తర్వాత లోకి చేంజ్ చేయండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ఫస్ట్ ప్యాన్స్ హీట్ అవుతాయి కదా, హీట్ అయిన తర్వాత సిమ్లోకి చేంజ్ చేయాలి. ఎందుకంటే కొంచెం స్లోగా ఫ్రై అవుతుంది అన్నమాట. సర్వపిండి ఎప్పుడైనా ఫాస్ట్గా అస్సలు ఫ్రై చేయొద్దు, స్లోగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అండ్ మనం కూడా సర్వపిండి దగ్గరే ఉండాలన్నమాట, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, మాడిపోతే సర్వపిండి అస్సలు తినాలనిపించదు. సో చూసారు కదా, చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సో కొత్తిమీర వేసుకుంటే మాత్రం చాలా కలర్ఫుల్గా వస్తుందన్నమాట సర్వపిండి. సో మీరైతే కొత్తిమీర ఉంటే మాత్రం కొంచెం ఎక్కువనే వేసుకోండి. అండ్ ఇంకా అయిపోయిన తర్వాత ఫస్ట్ నాన్ స్టిక్ అయిందన్నమాట, చెప్పాను కదా కొంచెం తొందర అవుతుంది అని. సో ఇదైతే నాన్ స్టిక్ అయితే ఏంటంటే దానంతర స్టిక్ కాకుండా డైరెక్ట్ వచ్చేస్తుంది అన్నమాట. ఫాస్ట్గా సర్వపిండి అయిపోవాలి చేయడం అంటే మాత్రం నాన్ స్టిక్ ఇస్ బెటర్ అన్నమాట. నేనైతే ఎక్కువ నాన్ స్టిక్లో ఏం చేయను, ఎందుకంటే అంత టేస్టీగా రాదు. సో నేను అందుకే ఏం చేయను అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో సర్వపిండి మాత్రం క్రంచీగా, చూడడానికి అయితే ఎంత బాగుందో కదా, అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ అయితే స్టీల్ ప్యాన్ చూడండి. సో స్టీల్ ప్యాన్ ఏంటంటే మనం ఎంత ఏం చేసినా కూడా దానికి కొంచెమన్నా ఇలా స్టిక్ అవుతుంది, సో సరిగ్గా రాదు. సో నేనైతే స్పూన్తో తీస్తున్నా, అండ్ స్పూన్కి కొంచెం ఆయిల్ పెట్టుకుని తీస్తే ఈజీగా వస్తుంది అన్నమాట. అండ్ చూసారు కదా స్టీల్ అయితే ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. నాన్ స్టిక్ అయితే చూసారా నేను ఇంత కష్టపడలేదు, సో అది ఈజీగా వస్తుంది. కానీ ఇది మాత్రం ఇట్లా తీయాలి. నేనైతే ఎక్కువ ఈ స్టీల్ అండ్ రాతిండే యూజ్ చేస్తా. సో నెక్స్ట్ ఈ రాతిండి ప్యాన్ అన్నమాట. సో ఇదేంటంటే రావడం ఈజీగానే వస్తుంది, కానీ అక్కడ కింద చూసారా బ్లాక్గా స్టిక్ అయిపోతుంది అన్నమాట. అంటే ఏ రాతిండి దాంట్లోనైనా ఇలానే అవుతుంది, ఎందుకంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా చూశాను. సో ఇలానే అవుతుంది అన్నమాట కింద. సో మనం ఇంకా దాన్ని అసలు పోవాలి, దాన్ని వాష్ చేయాలంటే ఎంత టైం పడుతుందో అసలు, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది దీంట్లో. సో మీరైతే ఇందులో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి సర్వపిండి. నేనైతే సర్వపిండి ఎప్పటికీ చేసుకుంటూ ఉంటాం అన్నమాట మేము, ఎందుకంటే మాకు అంత ఇష్టం. సో శశి నేను ఎప్పుడైనా ఏం చేయాలి స్నాక్స్ అంటే ఎక్కువ సర్వపిండి అని చెప్తాడు, కానీ ఇది కొంచెం టైం టేకనే అండి. కానీ మనకు నచ్చిన స్నాక్ తినాలి అంటే మాత్రం కొంచెం టైం తీసుకోవాలన్నమాట. సో టైం తీసుకొని కొంచెం మెల్లిగా పెట్టుకోవాలి సర్వపిండి అనేది. అండ్ ఇక్కడ ఒక సైడ్ చాయ్ అవుతుంది అండ్ ఇంకొక సైడ్ సర్వపిండి అవుతుంది అన్నమాట. ఇలా చాయ్ తాగుకుంటూ సర్వపిండి తినేవాళ్ళు చాలామంది ఉంటారు నా మాలాగా. అండ్ బాల్కనీ
బాల్కనీలో కూర్చొని వర్షం పడుతుంటే ఇలా చాయ్ అండ్ ఇలా సర్వపిండి తింటుంటే ఎక్సలెంట్ ఉంటుంది. సో ఆ కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ సర్వపిండి రెసిపీ కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. అండ్ నేను ఇంత డీటెయిల్గా చెప్పినందుకైనా కూడా మీరు ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.